లాక్ చేసినట్టున్నారు సార్. ఈ జైగాడేంటక్క జిడ్డులాగా వదలట్లేదు, ఎన్నిసార్లు చేస్తాడు? స్విచ్ ఆఫ్ చేయి. అక్క స్విచ్ ఆఫ్ చేయి. షిట్, ఏమైంది సార్? స్విచ్ ఆఫ్లో ఉంది. అదేంటి సార్, మేడం గారు ఇందాకనే కదా ఫోన్లో మీతో మాట్లాడింది, అప్పుడే స్విచ్ ఆఫ్ అవడం ఏమిటి? స్వరూప మేడం గారికి కాల్ చేయండి సార్. ఏమైంది సార్? లిఫ్ట్ చేయట్లేదు. చిన్న మేడం మీకు కాల్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, ఇల్లు లాక్ చేస్తుంది. స్వరూప మేడం ఫోన్ ఎత్తట్లేదు. ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉంది సార్. మీరన్నట్టు ఏదో జరిగింది. ఏం జరుగుంటుంది సార్? ఊహించలేకపోతున్నాను చారి. సార్ చారి, ఒక పని చేయి. నువ్వు స్వరూప సిగ్నల్స్ ట్రేస్ చేసి ఎక్కడున్నారో కనుక్కో. నిత్య ఫోన్కి కంటిన్యూస్గా కాల్స్ చేయి. ఎవ్రీ సెకండ్ నాకు అప్డేట్ ఉండాలి. వితిన్ 1 అవర్లో ఇన్ఫర్మేషన్ నా టేబుల్ మీద ఉండాలి. కమాన్, లెట్స్ గో. ఓకే సార్. వాడికి మనం ఎందుకు భయపడాలక్క? భయపడాలి. ఎందుకంటే వాడు జూల సింహం కాదు, అడవిలో జూలు విదిల్చే సింహం. అందుకు భయపడాలి. ఇప్పుడు నిత్య నాకంటే వాణ్ణే ఎక్కువ నమ్ముతోంది, దానికి భయపడాలి. వాణ్ణి చేసుకుంటే నిత్య చచ్చిపోతుంది, అందుకు భయపడాలి. ఎన్నాళ్ళిలా? నిత్య మనల్ని నమ్మే వరకు, మన మాట వినే వరకు, మన మనిషి అయ్యేంత వరకు. మేడం, మీ డాక్టర్కి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్.